ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. రక్తం కాళ్ళకెళ్ళిన రక్తం గుండె వైపు వాపస్ అంటే రిటర్న్ అస్సలు రావడం ప్రాబ్లం అవుతున్నందుకు ఈ వెయిన్స్ అనేది లోడ్ కరెక్ట్గా తీసుకోలేనందుకు ఉబ్బి వాచి బయటికి కనిపిస్తాయి. సో దీన్ని వారికోజ్ వెయిన్స్ అంటాం. ఇది చాలా మటుకు ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ తర్వాత సో దీనివల్ల హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? చాలా తక్కువ. వెరికోజ్ వెయిన్స్ కానీ లేకపోతే స్పైడర్ వెయిన్స్ కానీ ఇవి మనకి రాకుండా ఉండడానికి మనం ఎలాంటి లైఫ్ స్టైల్ని అలవర్చుకుంటే బెటర్, అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు? వారికోజ్ వెయిన్స్ అనేది అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. హెల్తీ న్యూట్రిషియస్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఎస్పెషల్లీ ఫ్రూట్స్ with vitamin C. హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. మనలో చాలా మందికి వచ్చే మన బాడీలో చిన్న మార్పుల వల్ల అవి కొన్నాళ్ళకి ప్రాణాంతకమైన వ్యాధులుగా మారుతుంటాయి. సాధారణంగా మన బాడీలో మనకి ఏవైతే నరాలు ఉంటాయో వాటి దగ్గర మనకి ఇలా రెడ్ లైన్స్ లాగానైతే వస్తూ ఉంటాయి. మనలో చాలా వరకు కూడా అది ఏంటి అని అంటే స్కిన్లో వచ్చే కొన్ని మార్పుల వల్ల అనుకుంటాం, కానీ దాని ద్వారా మనకి ఎలాంటి వ్యాధులు వస్తాయి, వాటిని అసలు ఏమంటారు, వాటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే మనం వాటిని రాకుండా ఎలా నిర్మూలించుకోవాలి, వీటన్నిటిని గురించి కూడా మాట్లాడడానికి డాక్టర్ ప్రద్యుమ్న రెడ్డి, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. సో సార్, జనరల్గా మనలో చాలా మందికి ఏంటి అని అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే స్కిన్ అంటే లెగ్స్ దగ్గర కానీ కొంతమందికి హ్యాండ్స్ దగ్గర కూడా రెడ్ లైన్స్ లాగా నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫామ్ అవుతూ ఉన్నాయి. అసలు వాటిని బేసిక్గా ఏమంటారో, అవి ఎందువల్ల వస్తూ ఉంటాయి? బేసిక్గా కాళ్ళల్లో రెడ్ లైన్స్ అనేటివి స్పైడర్ వెయిన్స్ అంటారు. ఇది వారికోజ్ వెయిన్స్ అనే ప్రాబ్లంలో ఒక పార్ట్. సో ఈ స్పైడర్ వెయిన్స్ అనేది వెరీ ఎర్లీ స్టేజ్. అవి పెద్దగా అవుతా ఉంటే పెద్దగా బ్లూ కలర్గా లావుగా బయటికి స్కిన్లో నుంచి బయటికి వచ్చి పుండ్లలాగా అయ్యేటిది దాన్ని వారికోజ్ వెయిన్స్ అంటాం. దీన్ని వీనస్ ఇన్సఫిషియన్సీ అని కూడా అంటాం. బేసిక్గా దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే రక్తం కాళ్ళకెళ్ళిన రక్తం గుండె వైపు వాపస్ అంటే రిటర్న్ అస్సలు రావడం ప్రాబ్లం అవుతున్నందుకు ఈ వెయిన్స్ అనేది లోడ్ కరెక్ట్గా తీసుకోలేనందుకు ఉబ్బి వాచి బయటికి కనిపిస్తాయి. సో దీన్ని వారికోజ్ వెయిన్స్ అంటాం. ఇది చాలా మటుకు ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ తర్వాత బాగా ఒళ్ళున్న వాళ్ళు అంటే ఒబిసిటీ తోటి బాగా సఫర్ అవుతున్న వాళ్ళు, అండ్ స్టాండింగ్ జాబ్స్ లైక్ పోలీస్మెన్, టీచర్స్, సెక్యూరిటీ గార్డ్స్, అదే కాకుండా డాక్టర్స్, నర్సెస్కి కూడా బాగా కామన్గా వస్తుంది. ఎందుకంటే చాలా టైం నిలబడ్డప్పుడు ఈ వెయిన్స్ అనేటివి బాగా ఎక్కువ పని చేయాలి. ఈ వెయిన్స్లో ఒక వాల్వ్ అనేది ఉంటుంది. నార్మల్గా బ్లడ్ కింది వైపు నుంచి పైకి వెళ్ళినప్పుడు ఈ వాల్వ్స్ అనేటివి ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వాలి. కానీ ఈ వాల్వ్ మెకానిజం అనేది దెబ్బతిన్నప్పుడు ఈ వెయిన్స్ అనేటివి వాపు, ఎందుకంటే రిటర్న్ వాల్వ్స్లో నుంచి కిందికి రక్తం అనేది వెళ్ళిపోతున్నప్పుడు ఈ వాల్వ్స్ అనేటివి లావుగా అవుతూ ఉంటాయి. ఈ లావుగా అయినవి మనకి కాళ్ళల్లో కామన్గా బాగా లావుగా అయ్యి కనిపిస్తూ ఉంటాయి, ఎర్రగా, బ్లూగా, బ్లాక్గా. అండ్ కొందరికి ఇవి బాగా పెద్దగా అయ్యి పగిలి పుండులాగా వీనస్ అల్సర్ అంటాం, అలా కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. వెరికోజ్ వెయిన్స్ అనేవి మనకి కాళ్ళల్లో మాత్రమే ఫామ్ అవుతూ ఉంటాయి, లేకపోతే ఇతర బాడీ పార్ట్స్లలో కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్? ఇతర బాడీ పార్ట్స్లో కూడా ఫామ్ అవుతాయి, కానీ చాలా కామన్గా చూసేది కాళ్ళల్లో చూస్తాం. వారికోజ్ వెయిన్స్ అంటే వారిసీస్ అంటాం, కడుపులో కూడా కనిపిస్తాయి. దానికి కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. కానీ చాలా మటుకు పేషెంట్సే కాకుండా జనరల్ పబ్లిక్లో చాలామందికి మనకి వారికోజ్ వెయిన్స్ అనేది కాళ్ళల్లో చాలా కామన్గా కనిపిస్తాయండి. మీరు సుమారు 10 మందిలో ఒక 4-5 అయితే కామన్గా ఉంటాయి, కానీ డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాయి. అండ్ ఎర్లీ స్టేజెస్లో మనకు ఆ రెడ్గా లైన్స్ లాగా కనిపించినప్పుడు ఏ పెయిన్ మాత్రం ఉండదు. సో ఆ స్టేజ్లో చాలామంది నెగ్లెక్ట్ చేస్తాము. ఆ నెగ్లెక్ట్ చేసినప్పుడు అది ఎక్కువ అయ్యి లావుగా వెయిన్స్ ఉబ్బి పుండ్లు అయ్యి బాగా పిక్కలలో నొప్పి వచ్చి వచ్చినప్పుడు డాక్టర్ని అప్రోచ్ చేస్తాము యూజువల్గా. సో సార్, ఈ వెరికోజ్ వెయిన్స్ ఉన్నప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి? నార్మల్గా మనకి వారికోజ్ వెయిన్స్ ఉన్నప్పుడు ఎర్లీ స్టేజెస్లో ఏ పెయిన్ మాత్రం ఉండదు. మీరు అన్నట్టు ఆ రెడ్గా వెయిన్స్ అనేటివి బాగా కనిపిస్తూ ఉంటాయి. అవే కాకుండా బ్లూగా ఉబ్బి వంకరగా
రౌండ్గా స్పైడర్ లాగా లేకపోతే మనకు ఒక స్నేక్ లాగా బాగా కనిపిస్తూ ఉంటాయి కాళ్ళల్లో. ఇదే కాకుండా నార్మల్గా పిక్కలలో నొప్పి, నిలబడుతూ ఉన్నప్పుడు లాగినట్టు కాళ్ళల్లో బాగా లాగినట్టు సెన్సేషన్, ఆ రెస్ట్లెస్నెస్ అనే ఫీలింగ్ బాగా కామన్గా ఉంటుంది. ఈ కామన్ సిమ్టమ్స్ తోటి సఫర్ అయ్యే వాళ్ళు అండ్ ఎస్పెషలీ వెయిన్స్ కనిపిస్తున్నప్పుడు దగ్గరున్న వాస్కులర్ స్పెషలిస్ట్ని కలిసి చూయించుకోవడం అనేది బెటర్. సో సార్ ఇప్పుడు ఇందులో మనం ఇంకొకటి స్పైడర్ వెబ్ లాగా కూడా ఫామ్ అవుతుంటాయి అని అన్న. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెరికోజ్ వెయిన్స్ అండ్ ది స్పైడర్ వెబ్స్? ఆ స్పైడర్ వెయిన్స్ వెరీ ఎర్లీ స్టేజ్ అండి. వారికోజ్ వెయిన్స్ స్టార్ట్ కాకన్నా ముందు స్పైడర్ వెయిన్స్ లాగా ఉంటాయి. ఈ స్పైడర్ వెయిన్స్ అనేది మనకి స్కిన్ పైన, అంటే స్కిన్కి ఎగ్జాక్ట్లీ కింద ఉంటాయి. వారికోజ్ వెయిన్స్ అనేది కొద్దిగా లోపలగా డీప్గా ఉంటాయి. సో ఈ స్పైడర్ వెయిన్స్ అయినా వారికోజ్ వెయిన్స్ అయినా హ్యావ్ టు బీ ట్రీటెడ్ టుగెదర్. ఈ స్పైడర్ వెయిన్స్ మోర్ ఆర్ లెస్ కాస్మెటిక్ కన్సర్న్ అండి ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు. కానీ బేసిక్గా ఆ మెయిన్ వెయిన్, కాళ్ళల్లో ఉన్న మెయిన్ వెయిన్ దెబ్బతిన్నందుకే ఈ స్పైడర్ వెయిన్స్ అనేటివి డెవలప్ అవుతాయి చాలామందికి. సో సార్ ఇప్పుడు అసలు ఈ వెరికోజ్ వెయిన్స్ అయినా కూడా లేకపోతే ఈ స్పైడర్ అయినా కూడా మన బాడీలో ఎందుకు ఫామ్ అవుతుంటాయి? అంటే లైక్ మనకున్న ప్రీవియస్ హెల్త్ ఇష్యూసా లేకపోతే ఏంటి అసలు? బేసిక్గా చాలామందికి హెరిడిటరీగా వస్తాయండి. అంటే పేరెంట్స్కో గ్రాండ్ పేరెంట్స్కో ఈ వారికోజ్ వెయిన్స్ అనేవి ఉంటాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ కాజెస్. అదే కాకుండా విమెన్కి వెన్ దే ఆర్ ప్రెగ్నెన్సీలో కడుపు బాగా పెద్దగా అవుతుంది. పెద్దగా అయినప్పుడు మనకి కాళ్ళల్లో నుంచి రిటర్న్ వచ్చే రక్త నరాల మీద ఒత్తిడి బాగా పడుతుంది ప్రెగ్నెన్సీలో. సో ఈ వెయిన్స్ అనేటివి కాళ్ళల్లో విమెన్లో ఎస్పెషలీ బాగా లావ్ అవ్వడము అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ వారికోజ్ వెయిన్స్ అనేది కామన్గా చూస్తాం. అదే కాకుండా ఒబిసిటీ ఉన్నప్పుడు మనం నార్మల్ బాడీ టెండెన్సీ ఏంటి అంటే నార్మల్గా ఫంక్షన్ చేసే వెయిన్స్ కంటే ఎక్కువ బ్లడ్ కావాలి వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు. సో ఆ టైంలో కూడా వెయిన్స్ ఎక్కువ పనిచేసి దెబ్బతిని వారికోజ్ వెయిన్స్ లాగా డెవలప్ అవుతాయి. ఇదే కాకుండా కొన్ని జెనెటికల్ కండిషన్సే కాకుండా ఈ స్టాండింగ్ జాబ్స్ ఎస్పెషలీ చాలామందికి పోలీస్మెన్కి డెఫినెట్గా వాళ్ళ లైఫ్ టైంలో వారికోజ్ వెయిన్స్ అనేది చాలా కామన్గా చూస్తాం. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ 8 to 10 అవర్స్, కొన్నిసార్లు 14-15 అవర్స్ కూడా నిలబడి ఉంటారు. అదే కాకుండా సెక్యూరిటీ, కన్స్ట్రక్షన్ వర్కర్స్, డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా లాంగ్ స్టాండింగ్ అవర్స్ ఉన్నప్పుడు మన వెయిన్స్ ఆల్మోస్ట్ 2 times 3 times ఎక్కువ పని చేయాల్సింది వస్తుంది. నార్మల్గా పని చేసినప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అవైనా ఖరాబ్ అవుతాయి. అండ్ ఈ వాల్వ్యులార్ మెకానిజం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడుది సేమ్ థింగ్. ఆ వాల్వ్యులార్ మెకానిజం అనేది బై జెనెటిక్గానే ప్రాబ్లం రానియండి, మనం ఎక్కువ బర్డెన్ వేసినందుకు డ్యామేజ్ అయినా సరే ఆ వారికోజ్ వెయిన్స్ అనేటివి డెవలప్ అవుతాయి కామన్గా. సో సార్ ఇప్పుడు ఈ స్పైడర్ వెబ్స్ ఏదైతే స్పైడర్ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సేమ్ మనకి ఈ లెగ్స్ లాగానే, అంటే లైక్ వారికోస్ వెయిన్స్ లాగానే లెగ్స్లోనే ఫామ్ అవుతాయా లేకపోతే బాడీలో ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు? బాడీలో ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు స్పైడర్ వెయిన్స్ అనేటివి, కానీ కామన్గా లెగ్స్లో చూస్తాము, స్పెషలీ లెగ్స్లో చూస్తాము స్పైడర్ వెయిన్స్. సో సార్ ఇప్పుడు ఈ వెరికోజ్ వెయిన్స్ కానీ లేకపోతే ఈ స్పైడర్ వెయిన్స్ కానీ ఉన్నప్పుడు మనకి ఇంకేమైనా డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు వారికోజ్ వెయిన్స్ ఉన్నప్పుడు బ్లడ్ నార్మల్గా కాళ్ళల్లో నుంచి రివర్స్ టువర్డ్స్ ద హార్ట్ అనేది ఫ్లో అవ్వాలి వెయిన్స్లో. కానీ ఈ వాల్వ్ డ్యామేజ్ అయినప్పుడు టువర్డ్స్ ద హార్ట్ కాకుండా రిటర్న్ కిందికి వెళ్తున్నాయి. ఆ రిటర్న్ కిందికి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే స్లోగా ఫ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది వెయిన్స్లో ఉన్న బ్లడ్. ఈ స్లో ఫ్లో తోటి ఏమవుతుంది అంటే మెల్లమెల్లగా బ్లడ్ క్లాట్స్ అనేటివి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషలీ బాగా లావుగా వాచిన వెయిన్స్లో బ్లడ్ అనేది స్లోగా కర్వ్గా ఉన్నందుకు వెయిన్ స్లోగా పోతుంది. స్లోగా పోయినప్పుడు గడ్డలు ఫామ్ అవుతాయి, అంటే బ్లడ్ క్లాట్స్ అంటాం. ఈ బ్లడ్ క్లాట్స్ అనేటివి అక్కడ నుంచి డిస్లాజ్ అయితే డీవీటీ ఫామ్ అవ్వచ్చు, అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. లెగ్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు. ఆ బ్లడ్ క్లాట్స్ అక్కడ నుంచి కూడా మూవ్ అయ్యి లంగ్స్లోకి పోతే పల్మనరీ ఎంబాలిజం అంటాం. పల్మనరీ ఎంబాలిజం క్యాన్ బి ఏ ఫేటల్ కండిషన్ అండి ఇఫ్ నాట్ ట్రీటెడ్, డయాగ్నోజ్డ్ అండ్ ట్రీటెడ్ ఎర్లీ. సో పల్మనరీ ఎంబాలిజం హ్యాస్ టు బి డయాగ్నోజ్డ్ అండ్ ట్రీటెడ్ వెరీ ఎర్లీ. ఎస్పెషలీ చిన్న క్లాట్స్ ఉంటే లంగ్స్లోకి పోతే ప్రాబ్లం లేదు, కానీ పెద్దది వస్తే మాత్రము ఆల్మోస్ట్ ఫేటల్ అండి పల్మనరీ ఎంబాలిజం. సో ఈ వారికోజ్ వెయిన్స్ అనేది ఎర్లీ స్టేజెస్లో నెగ్లెక్ట్ చేస్తే వీ డోంట్ నో హౌ ఫార్ ఇట్ మైట్ గో. అలా అని చెప్పి అందరూ పేషెంట్స్కి పల్మనరీ ఎంబాలిజం వస్తుంది అని గ్యారంటీడ్గా లేదు.
కానీ వీ హ్యావ్ సీన్ ఇన్ పేషెంట్స్ కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషలీ జెనెటిక్గా ఉండి ఆ వెయిన్స్ అనేటివి అరే మా తాతలకు కూడా ఉండే నాకు కూడా ఉన్నాయి అని చెప్పి చాలా నెగ్లెక్ట్గా చేస్తారు. ఆ మందికి ఎస్పెషలీ బాగా లావ్ అయ్యి క్లాట్స్ ఫామ్ అయ్యి డీవీటీ అనేది బాగా కామన్గా వస్తుంది. అండ్ దాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తే పల్మనరీ ఎంబాలిజం వచ్చేది అవకాశం చాలా ఉంటుంది. సో అంటే ఇప్పుడు మనకి ఈ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో బ్లాకేజెస్ ఫామ్ అవుతాయి అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, సో దీనివల్ల హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? చాలా తక్కువ. ఈ వెయిన్స్ వల్ల హార్ట్ అటాక్ అనేది తక్కువ. కానీ ఎస్పెషలీ వెయిన్స్ అనేది ఒక టైప్ ఆఫ్ సిస్టమ్, వెయిన్స్ ఆర్టరీస్ అనేది ఇంకో సిస్టమ్. ఇప్పుడు హార్ట్ ఎక్కువ పంప్ చేయాల్సింది వస్తుంది, ఎందుకంటే రిటర్న్ బ్లడ్ కాళ్ళల్లో నుంచి రిటర్న్ హార్ట్కి రావట్లేదు. సో హార్ట్ లోడ్ ఎక్కువ తీసుకొని హార్ట్ బాగా స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది, ఎస్పెషలీ ఇన్ పేషెంట్స్ విత్ వ్యారికోజ్ వెయిన్స్. ఎందుకు అంటే రిటర్న్ బ్లడ్ తక్కువ వస్తున్నప్పుడు హార్ట్కి పంపింగ్ యాక్షన్ ఎక్కువ చేయాల్సింది వస్తుంది, ఎందుకంటే బాడీలో ఆ కంటిన్యూస్ సర్క్యులేషన్ అనేది ఉండడానికి. దీనివల్ల హార్ట్ అటాక్స్ అనేది కొద్దిగా తక్కువ. సో సార్ ఇప్పుడు ఈ వెరికోజ్ వెయిన్స్ కానీ లేకపోతే స్పైడర్ వెయిన్స్ కానీ ఇవి మనకి రాకుండా ఉండడానికి మనం ఎలాంటి లైఫ్ స్టైల్ని అలవర్చుకుంటే బెటర్, అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు? వ్యారికోజ్ వెయిన్స్ అనేది అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. హెల్తీ న్యూట్రిషియస్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఎస్పెషల్లీ ఫ్రూట్స్ విత్ వైటమిన్ సి, ఆరెంజెస్, లైమ్, లెమన్ అవన్నీ విల్ హెల్ప్ విత్ ఆల్ దిస్, సో దట్ మనకి వ్యారికోజ్ వెయిన్స్, ఈ స్పైడర్ వెయిన్స్ అనేటివి రావు. అండ్ కామన్గా చూసేది ఇప్పుడు పోలీస్ మెన్ వీళ్ళు బాగా స్టాండింగ్ జాబ్స్ ఉన్నప్పుడు టేక్ అ బ్రేక్, ఒక 40-50 మినిట్స్ నిలబడ్డారు అనుకోండి, ఒక 5-10 మినిట్స్ కూర్చోండి. సో బాడీ అయినా నార్మలైజ్ అవుతుంది, అండ్ దెన్ యూ కెన్ రెజ్యూమ్ వర్క్. ఆ షార్ట్ బ్రేక్స్ తీసుకుంటే కూడా కాళ్ళకు అనేది రెస్ట్ దొరుకుతుంది అండ్ వెయిన్స్ టెన్ టు రికవర్. సో ఆ షార్ట్ బ్రేక్స్ తీసుకోవడము, అండ్ ఎస్పెషలీ వాకింగ్. ఇఫ్ యూ కెనాట్ రన్, you walk for a few kilometers. Start with say half a kilometer, slowly increase and keep increasing. So what happens is body tends to get accommodated, manchi circulation కాళ్ళలోకి వస్తుంది. మనం వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ విత్ దట్ ఇంప్రూవ్మెంట్ మనకు ఫ్యూచర్లో బెటర్గా ఉంటాము. అండ్ ఫిట్గా ఉండి ఒబీస్గా లేనప్పుడు వ్యారికోజ్ వెయిన్స్ అనేది రావడం కూడా తక్కువ అవుతుంది. సో సార్ ఇప్పుడు ఈ వారికోజ్ వెయిన్స్ అండ్ స్పైడర్ వెయిన్స్కి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? బేసిక్గా ఫస్ట్ ఎర్లీ స్టేజెస్ ఇప్పుడు స్పైడర్ వెయిన్స్ వస్తాయి, కాస్మెటిక్గా కన్సర్న్ ఉంది అంటే స్క్లీరోథెరపీ అని చేస్తాం. ఒక చిన్న డ్రగ్ ఒక నీడిల్ ద్వారా ఆ వెయిన్స్లోకి ఇంజెక్ట్ చేస్తాము, ఇది అల్ట్రాసౌండ్ గైడెన్స్లో. సో ఆ డ్రగ్ బయటికి ఎక్కడికి సీప్ కాకుండా ఎక్కడికి పోకుండా కరెక్ట్ వెయిన్ లోపలికి పోయి వెయిన్ని క్లోజ్ చేయడానికి, ఎర్లీ స్పైడర్ వెయిన్స్ కోసం. కానీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి మేము ఎర్లీ స్టేజెస్లో ఏం చెప్తామంటే కంప్రెషన్ స్టాకింగ్స్ అని ఉంటాయి, ఫుల్ లెంత్ స్టాకింగ్స్ ఇస్తాం. సో దే వేర్ దెమ్ ఫ్రమ్ మార్నింగ్, ఫ్రమ్ ద టైమ్ దే గెట్ అప్ టు ద టైమ్ దే స్లీప్. సో ఈ వెయిన్స్ని క్లోజ్ చేసి పెడితే నార్మల్ బిగ్ వెయిన్స్ ఇన్ యువర్ లెగ్స్ టేక్ అప్ ద లోడ్ అండ్ దే విల్ హెల్ప్ విత్ ద సర్క్యులేషన్ అండ్ ఇంప్రూవ్ ద సర్క్యులేషన్. ఇదే కాకుండా యాజ్ స్పైడర్ వెయిన్స్ గ్రో బిగర్ అండ్ ఫార్మ్ వ్యారికోజ్ వెయిన్స్, వ్యారికోజ్ వెయిన్స్ని ఎట్లా అంటే వీ ట్రీట్ విత్ మల్టిపుల్ ఆప్షన్స్ లైక్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, మైక్రోవేవ్ అబ్లేషన్, లేజర్ థెరపీ విచ్ ఇస్ ద మోస్ట్ కామన్ అమంగ్ ఆల్ ఆఫ్ దెమ్, అండ్ గ్లూ థెరపీ విచ్ ఇస్ ద న్యూవర్ వన్. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కంప్లీట్లీ నాన్ సర్జికల్. సో పాతకాలపు లాగా కట్ చేసి వెయిన్ని బయటికి లాగేయడం అనేది దాన్ని ఇప్పుడు ఆ పద్ధతి అసలు లేదు. ఆ పద్ధతి ద్వారా రికరెన్స్ అనేది చాలా హై ఉంటుండే, కానీ ఈ న్యూవర్ టెక్నాలజీస్ ద్వారా మనం ఈదర్ యూ టేక్ రేడియో ఫ్రీక్వెన్సీ, మైక్రోవేవ్, లేజర్ ఆర్ గ్లూ థెరపీ, ద రికరెన్స్ ఈజ్ వెరీ లో, దెర్ ఈజ్ నో స్కార్, దెర్ ఈజ్ నో సూచర్, అసలు ఒక కుట్ అనేది వేయడం అనేది ఏముండదు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డే కేర్ ప్రొసీజర్స్ అండి, అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ క్యాన్ బి డన్ అండర్ లోకల్ అనస్థీషియా. సో మేజర్ అనస్థీషియా ఇచ్చే అవసరం అసలు లేదు, జనరల్ అనస్థీషియా. సో సార్ ఇప్పుడు ఉన్నటువంటి మన జనరేషన్ అంటే మా జనరేషన్ కానీ ఇప్పుడు ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏంటి అని అంటే టైంతో సంబంధం లేకుండా ఫుడ్ తీసుకోవడమా లేకపోతే వర్క్ స్ట్రెస్ వల్లనో ఒబేసిటీ అనేది కూడా పెరుగుతుంది. సో ఒబేసిటీలో ఉన్న వాళ్ళకి కూడా ఈ వెరికోజ్ వెయిన్స్ కానీ లేకపోతే ఈ స్పైడర్ వెయిన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా, సో వారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో బేసిక్గా రెగ్యులర్ టైమ్లీ ఫుడ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. హెల్త్ ఈజ్ వెల్త్ అండి. నో మ్యాటర్ వాట్ యూ డూ, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు బై బ్యాక్ అ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ ఆర్ అ లిటిల్ బిట్ ఆఫ్ హెల్త్ అండి. సో the more healthier you eat and more timely you have your meals,
ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. you అండి. సో చూస్తున్నారు కదా, మన బాడీలో మనం ఏదైతే కేవలం చిన్న మరకలాగా చూసి వదిలేస్తుంటామో అదే మనకి తరువాత అది ప్రాణాంతకమైన వ్యాధి అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి మన బాడీలో ఏమైనా ఇలాంటి మార్క్స్ మనకి కనిపించినప్పుడు వెంటనే ఆ సంబంధించినటువంటి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడమా, లేకపోతే దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం వల్ల దాన్ని మనం తక్కువ స్టేజ్లోనే మనం దాన్ని పూర్తిగా కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా మన లైఫ్లో ఉన్నటువంటి వర్క్నైనా కానీ ఏదైనా మనం ఫుడ్ తీసుకునే దాన్ని కూడా ఈ వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల మనకి ఏంటి అని అంటే మన బాడీలో వచ్చేటువంటి ఈ చిన్న మార్పులు వీటిని ఈ వెయిన్స్ని కూడా మనం హెల్తీగా ఉంచుకొని మన డైలీ లైఫ్ని అయితే హెల్తీగా చేసుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.